హలో! నేను మీ అభిమానిని. చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయండి. అందులో ఒక విషయాన్ని నేను ఈ మధ్య తెలుసుకున్నానండి. దాని గురించి మీకు చెప్పాలనిపించి మీ ముందుకిలా వచ్చేసానండి. మనలో చాలామంది తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకొని ఎళ్తుంటాం, వస్తుంటామండి. అదే మన తిరుపతికి అతి దగ్గరలోనే అండి. 30 కిలోమీటర్ల దూరంలో అతి పురాతన చరిత్ర కలిగిన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం కొలువై ఉందండి. మనలో చాలామందికి తెలీదండి. క్రీస్తు పూర్వం 1 శతాబ్దంలో నిర్మించబడిన అతి పురాతన చరిత్ర గల శివాలయం అండి అది. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టక ముందు నిర్మించబడిన శివాలయం అండి. అది ఎక్కడ లేదండోయ్! చిత్తూరు జిల్లా ఏర్పాడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో ఉందండి. దీని గురించి అంత ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం ఏంటంటే అండి, కొంతకాలం ముందు వరకు ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతూ ఉందండి. అందువల్ల ప్రజలకి అందుబాటులో లేదండి. గత 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి దేవుడి దర్శన భాగ్యం అనేది కలుగుతుందండి. గుడిమల్లంలో ఆ పరమశివుడు పరమేశ్వర స్వామిగా కొలువై ఉన్నారండి. ఆ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అక్కడ ప్రజల నమ్మకం అండి. ఇంత పురాతన చరిత్ర గల ఆలయాన్ని నేను దర్శించుకున్నానండి. ఆ పరమశివుడిని చూస్తుంటే అండి బ్రౌనిష్ కలర్‌లో కనిపించి నా కళ్ళు చూస్తుంటే నా రోమాలు నిక్కబొడిసాయండి. ఆ శివుడిని అలా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంత పురాతన చరిత్ర గల ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి మనకి తిరుపతి నుంచి, శ్రీకాళహస్తి నుంచి, రేణిగుంట నుంచి కూడా బస్సు సౌకర్యాలు ఉన్నాయండి. ఈ ఆలయం యొక్క విశేషతని ఈ ఆలయం యొక్క కార్యకర్త మాటల్లోనే విన్నారండి. ఓం నమ శివాయ. ఈ దేవాలయం పేరు శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం అంటారండి. అంటే పరశురాముడు ఈశ్వరుల్లో ఐక్యమయ్యాడు కాబట్టి పరశురామేశ్వరం ఆలయం అంటారు. ఈ దేవాలయం వచ్చేసి అతి పురాతనమైనటువంటి దేవాలయం. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిందిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు ఉండడం అనేది విశేషం అన్నమాట. కింద యక్షిణ రూపంలో బ్రహ్మ, శాపగ్రస్తుడు, పేరు చిత్రసేనుడు, మధ్యలో పరశురాముని అవతారంలో మహావిష్ణువు, దశావతారంలో ఒకరు, ఆ పైన మానవుని పురుషలింగాకారంలో శివుడు ఉండడం అనేది ఇక్కడ విశేషం అన్నమాట. ఈశ్వరుడు ఇక్కడ వైవిధ్యాకారంగా ఉన్నాడు. యోగశాస్త్ర పరిభాషలో స్వామి వారిని ఊర్ధ్వరేతస్థుడు అంటారు. అంటే మానవుని సృష్టి ఆవిర్భావానికి మూలమైన మానవుని పురుషలింగాకారంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిందిగా చెప్తారనమాట. ఇక్కడ ఈ దేవాలయం 2600 సంవత్సరాల పూర్వం నాటి దేవాలయం అని చెప్తారు. స్వయంభుగా ఇక్కడ వెలిసినటువంటి శిలా విగ్రహం అన్నమాట. ఈ యొక్క శిలా విగ్రహం ఒక స్టోన్కి సంబంధించి కాకుండా, ఒక మెటల్కి సంబంధించి కాకుండా, ఇక్కడ పైన ఖగోళం నుంచి ఉల్కల రూపంలో ఇక్కడ భూగర్భంలోకి ప్రవేశించి ఒక ఈ యొక్క మూల విరాట్గా ఆవిర్భావం చెందినట్టుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే నవపాషాణ శిలా విగ్రహం అని చెప్తారు. నవపాషాలు అంటే 9 విషపూరిత పదార్థాలతో ఉన్నటువంటి శిలా విగ్రహం. ఆ విష పదార్థాలు కూడా మానవునికి మేలు చేసేదే కానీ కీడు చేసేదే కాదని చెప్తారనమాట. ఇందుకు స్థల పురాణం కూడా ఉంది. స్థల పురాణం అనుసరించి ఏమంటే మొట్టమొదట ఈశ్వరుడు స్వయముగా ఉండేవాడు ఇక్కడ. ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతా ఉంటే మహర్షులు, దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటే, అయ్యా నీ మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే గాని ఆ దోషం పరిహారం కాదని చెప్పగా, వారి సలహాల మేరకు పరశురాముడు ఆ రూపంలో ఉన్నటువంటి స్వామిని అన్వేషిస్తూ ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఈ దండకారణ్యంలో. అప్పుడు తెలుసుకొని ఇక్కడ ఇక్కడ ఈయనకు ముందుగానే యక్షిణ రూపంలో బ్రహ్మ కింద ఉండే ఆయన ముందుగానే ఇక్కడ కాపలాదాడుగా ఉండేవాడు. అతనితో పరిచయం చేసుకొని పరశురాముడు, అయ్యా నేను కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలి, నువ్వు నాకు కూడా కాపలాగా ఉన్నావంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళుకుండా, తినడానికి గొర్రెపొటేలు ఆహారం ఇచ్చుకుంటాను మాటిచ్చి ఆ యొక్క యక్ష బ్రహ్మను ఇక్కడ కాపలాదాడుగా నియమించి పరశురాముడు ప్రతిరోజు కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గుడికి నుంచి ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఒకటి ఉండేది. ఆ కొలను అతి పురాతనమైన కొలను అనమాట. ఆ కొలను కూడా కాపలాగా ఉండేవాడు యక్షిణ రూపంలో బ్రహ్మ. అందువల్ల ఇతను ప్రతిరోజు కూడా పరశురాముడు ఆ యొక్క విచిత్రాల కొనకు పోయి అక్కడ స్నానం ఆచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామికి సమర్పించి రోజు తపస్సు చేస్తూ ఉంటాడు. ఒకరోజు పరశురాముడు రావడానికి ఆలస్యమైతే యక్షబ్రహ్మ ఆలోచిస్తాడనమాట. యక్షబ్రహ్మ శాపగ్రస్తుడు, మరగుజ్జాకారం, వికృతాకారం కాబట్టి ఇతనికి ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. మనం కూడా తపస్సులో కూర్చుంటే ఈ పూజల్లో పాల్గొంటే మనకు ఈ వికృతాకారం పోయి
సద్రూపం లభిస్తున్న ఒక సదుద్దేశంతో ఆయన తపస్సులు కూర్చోవడం జరుగుతుంది. అదే సమయం ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన పరశురాముడు అది చూసి కోపావేశంతో అడతాడనమాట. అయ్యా, నిన్ను కాపలాగా నియమించినాను కానీ నా పూజలు నేను చేయమన్నానా, ఎందుకు ఈ విధంగా నన్ను నా యొక్క తపస్సుని భగ్నం చేస్తామని అడిగితే, అప్పుడు ఇతను కూడా సరైన సమాధానం ఇవ్వకుండా తిరిగి మాట్లాడడం చేత ఆ ఇరువురి మధ్య అంటే పరశురామునికిను ఆ యక్షబ్రహ్మకి ఇరువురికి కూడా 14 సంవత్సరాలు ముష్టియుద్ధం జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఆ ముష్టిఘాతకాలకి గుడి పల్లె. ఆ కారణంగానే ఊరి పేరు గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. అదే కాలక్రమంగా గుడిమల్లంగా మారిందనమాట. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన తన పాదాలు మోపి బాగా తొక్కడం జరుగుతుంది. అప్పుడు యక్షబ్రహ్మ భయపడి పరమేశ్వరు గురించి ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఇక నుంచి నాతో సమంగా మీకు కూడా పూజలు జరుగుతాయని మాటిచ్చి తనలకు ఐక్యం చేసుకోవడం జరుగుతుంది. అట్లా సృష్టి స్థితి లయకారకులు ఒకటి అవుతారు ఇక్కడ. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ జలాలు గర్భగుడి ప్రవేశం చేసి స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది 60 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రీసెంట్లీ 2005 December 4 రావడం జరిగింది. నెక్స్ట్ 2065లో వస్తాయన్నమాట కాశీ వాటర్. అదేవిధంగా సూర్యకిరణాలు మాత్రం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలం మారేటప్పుడు ఈ మార్గం గుండా 15 బయటకు వాడుకున్నటువంటి 15 హోల్స్ తిథులు అని చెప్తారన్నమాట. వాటి నుండి బయలుదేరి సూర్యకిరణాలు లోపల గోడకు ఉన్నటువంటి 9 హోల్స్ నవగ్రహాల సంకేతం, వాటి నుండి వెళ్ళిపోయి స్వామి పాదాల మీద పడేది విశేషంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట. ఇలాంటి దేవాలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు యొక్క అధీనంలో ఉంది. ఈ పూజా కైంకర్యాలు మాత్రం ఒక 6 ఏళ్లుగానే ఎండోమెంట్ పరిపాలన చేస్తా ఉందన్నమాట. అంతకుముందు గ్రామ కమిటీ చూసుకుంటా ఉన్నింది. ఇదనమాట విశేషం. ఇంకా ఈ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పరివార దేవతలు కూడా ఉన్నారనమాట. మొట్టమొదట షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అని 6 ముఖాలు 12 భుజాలు, మయూరి వాహనుడు, వల్లి దేవసేన సమేత ఇరువురు దంపతుల సమేతంగా ఏకగర్భాల వేళ కొలువై ఉండడం విశేషం అనమాట ఇక్కడ ఆయన. రెండోది వచ్చేసి అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు. పార్వతీదేవి ఆమెకి ఆనందవల్లి అమ్మవారు అని నామధేయం అనమాట. ఎందువల్లంటే త్రిమూర్తులు ఆమెకి మంచి పవర్స్ అంతా ఇచ్చినారని చెప్తానమాట. వాళ్ళ పవర్స్ అంతా అమ్మవారికి ఇచ్చినారు. అమ్మవారు శాంతమూర్తి, అభయహస్త స్వరూపం, శ్రీపీఠం అనమాట. అందువల్ల ఆమెకి అన్ని అనుకూలాలు సంభవించిన సందర్భంగా ఆమె ఆనంద పరవశరాలైంది అనే ఒక ఉద్దేశంతో అమ్మవారికి ఆ నామధేయం సార్థకమైంది అనమాట. తర్వాత సూర్య భగవాను దేవాలయం. సూర్య భగవాన్ దేవాలయం కూడా విశేషం ఎవరంటే సూర్య భగవానుడు ఎక్కడైనా కూడా 7 గుర్రాలు కలిగినటువంటి వాహనం పైన అధిరోహించి ఉంటాడు. ఇక్కడ అట్లా కాకుండా సాక్షాత్తు ఈశ్వరుని శివుని యొక్క పానివటం నందు ఆయన వెలసినట్టుగా మనకు కనిపిస్తాడు అనమాట. అతను నేత్రాలు కూడా మనకు విశిష్టంగా అంటే మన వైపుకు దృష్టి సారించినట్టుగా కళ జీవకళ అనేది స్పష్టంగా కనిపించడం అనేది విశేషం. బుద్ధుని ముఖంలో కూడా అతని ముఖంలో కూడా బుద్ధుని యొక్క పోలికలు కనిపిస్తాయి అనమాట. అంటే కొంతకాలం బుద్ధులు కూడా అంటే బౌద్ధ మతస్థులు కూడా కొంతకాలం సేవలు అందించినట్టుగా తెలుస్తా ఉంది. 2 చేతులు కూడా తామర మగ్గులు అంటే ఉదయించే సూర్యుడు కాబట్టి 2 చేతుల్లో కూడా తామర మగ్గులు ఉంటాయి. చెవులకి సహజ కుండలాలు ఉంటాయి అనమాట ఆయనకి. ఇదనమాట ఈ దేవాలయం. అటు పల్లు ప్రదేశం అంటే 5 అడుగుల పల్లు ప్రాంతంలో ఉన్న చేత ఊరి పేరు గుడిపల్లం అని పిలిచేవాడు అనమాట. ఇంకపోతే ఈ చాలా విశిష్టమైన దేవాలయం భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిగా చెప్తారనమాట. ఇదనమాట ఆలయ విశేషం. ఓం నమః శివాయ.